హలో అండి. మళ్ళీ మరొక మంచి డిజైన్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఈ మోడల్ ఇప్పటి వరకు ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలనేది యూట్యూబ్‌లో కూడా పెట్టారో లేదో నాకైతే తెలీదండి. క్లారిటీ లేదు. కానీ మీకోసం నేను ఎంతో వివరంగా అండ్ సులభంగా కూడా చెప్తున్నాను. ఒక్కటైనా మీరు ఇలాంటి బ్లౌజ్ అయితే కుట్టుకోండి. కస్టమర్స్‌కైనా ఒకటైనా కుట్టండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనండి. ఇంక మీరు టెన్షన్ పడాల్సిన పనుండదు. ఇలాంటి బ్లౌజెస్ ఎలా కుట్టాలని. అండ్ ఫస్ట్ వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఇదిగోండి నెక్ అనేది ఇలా ఇచ్చాడు అసలు యాక్చువల్‌గా వీళ్ళు. తర్వాత మనం ఎలా కన్వర్ట్ చేసిందనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మీరెప్పుడు ఎలా అయితే తీసుకుంటారో అలాగే మార్కింగ్ చేసుకోండి. కాకపోతే 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అయితే తీసుకోండి హైట్ అనేది. అండ్ లూజ్ ఏమో హాఫ్ ఇంచ్ తీసుకోండి. అది ఆప్షనల్ మాత్రమే. ఓకేనా. నేను మొత్తం షోల్డర్ 6 ½ తీసుకున్నాను. కొంచెం బొద్దిగా ఉంటే మాత్రం 7 తీసేసుకోండి. అండ్ మీ యొక్క నడుము ఎంత ఉంటుందో ఆ నడుముకి మార్కింగ్ చేయండి. హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఖర్చుతో కలిపి మార్కింగ్ చేయండి. నడుము అనేది 4 ఇంచెస్ అండి. హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి 4 ½ గమనిస్తున్నారు కదా నేను ఎలా పెడుతున్నానో. చివరి వరకు 4 ½ అనేది మార్కింగ్ చేసుకొని వచ్చేసేయండి నీట్‌గా. మార్కింగ్ చేసేసి గీత అనేది కొట్టేసేయండి. అండ్ కింద వెడల్పు అనేది 3.5 అండి. పైన కూడా 3.5కే మార్కింగ్ స్ట్రైట్‌గా అయితే లైన్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇప్పుడు గమనించారు కదా! ఇప్పుడు నేను ఎలా అయితే బాక్స్‌లా మార్కింగ్ కొట్టానో మీరు కూడా అలాగా బాక్స్‌లాగా అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఆల్రెడీ 1 ఇంచ్ పెంచమన్నాను కదా! 1 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ అనమాట. కిందకు ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోద్ది. మీదకి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. అందుకని 1 ఇంచ్ అనేది మీకు ఎక్స్ట్రా పెట్టండి అని నేను క్లియర్‌గా అయితే చెప్పాను. మీరు ఇది మర్చిపోకండి. ఇన్ కేస్ మీరు మొత్తం కుట్టిన తర్వాత ఎక్కువ అనిపిస్తే మాత్రం అప్పుడు కట్ చేసేసుకుందరు గానీ నడుము జాయింట్ కింద అలాగా తిప్పుతాం కదా అప్పుడు. ఇదిగోండి నెక్ అయితే ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఎలా అనేది నేను ఒకసారి మీకు అర్థం అవ్వడం కోసం నేను క్లియర్‌గా వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇది లాగ్ అయితే అనుకోకండి. వీడియో మొత్తం మీరు అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నీట్‌గా అయితే తెలుస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఆ నెక్ అసలు పైకి రావాల్సింది నేను కిందకి పెట్టాను గమనిస్తున్నారు కదా! నేను మీకు ముందే చెప్పాను కదా! నెక్ అనేది ఇలా పెడతానని. ఇదిగోండి ఒక్కసారి ఇలా అయితే నేను చూసుకుంటున్నాననమాట. మీకు క్లియర్‌గా అర్థమవుతదని మీకు ఫ్లవర్ కూడా ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. దానికన్నా ముందు ఏం చేస్తారంటే స్ట్రెయిట్‌గా 4 ½ ఒక లైన్ కొట్టాం కదా! అది కట్ చేసి తీసేసేయండి. అది తీసేస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? మీరు 4 ½ అయితే 4 ½, 5 ½ అయితే 5 ½ మీరు చూసుకొని మీరు కింద నడుము అనేది తీసేసుకోండి. ఖర్చుతో కలిపి తీయండి. ఓకేనండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పైన షోల్డర్ జాయింట్‌కి తీసేసి ఒక 2.5 ఇంచులు మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే కొడుతున్నాను. కొట్టేసి దీన్ని బోట్ షేప్‌లో రౌండ్‌గా అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇదిగోండి మార్కింగ్ అయితే చేశాను గానీ, ఆ ఫ్లవర్ కట్ అవ్వకూడదని మార్కింగ్ చేశాను గానీ, కుట్టేటప్పుడు ఏం చేశానంటే నాకు బాగా నెక్ అనేది బాగా పైకైపోతుందని తగ్గించేశాను. అంటే కొంచెం కిందకి పెట్టేశాననమాట. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. పర్వాలేదు కొంచెం ఫ్లవర్ డిస్టర్బ్ అయినా కూడా మనకి మరీ అన్‌కంఫర్టబుల్‌గా అయితే కుట్టుకోకూడదు. ఓకేనా? కంఫర్టబుల్‌గానే కుట్టుకోవాలి. అది కొంచెం మీరు చూసుకోండి. క్లియర్‌గా అయితే చూసుకుంటూ చేయండి. ఇదిగోండి మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తాది అని మీకు తెలియడం కోసమే నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. నెక్స్ట్ మీరు కూడా కుట్టేటప్పుడు క్లియర్‌గా చూసుకోండి. ఒకటికి 2 సార్లు చూసుకుంటూ చేయండి. నేనైతే చాలా థింక్ చేశాను. నైట్ అంతా థింక్ చేశాను ఎలా కుట్టాలి అని. ఓకేనా? గమనిస్తున్నారు కదా! నేను 3 మార్క్స్ ఎందుకు పెట్టాను అంటే అంటే కింద ఫోల్డింగ్‌కి, ఖర్చుకి అన్నిటికి కలిపి పెట్టాననమాట. ఓకేనండి. ఇలా చూసేసుకున్న తర్వాత మరికొక్కసారి ఈ నడుముది అంటే కింద వచ్చే మార్కింగ్ కింద రౌండ్ వచ్చింది కదా! అది నేను మార్కింగ్ చేయలేదు. అందుకని మరికొకసారి మార్కింగ్ అయితే చేసేసాను. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇలా గీతలా కొట్టేసాననమాట. ఖర్చుతో కలిపి మార్కింగ్ చేయండి. అంటే కింద మనకి రౌండ్ వచ్చిందే షేపు, ఆ షేపు ఖర్చుతో కలిపి మనకి మార్కింగ్ అయితే చేసుకోండి. మర్చిపోకండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. మీకు క్లియర్‌గానే అర్థమవుతది. ఎందుకంటే క్లియర్‌గా చూపిస్తున్నాను కూడా. ఓకేనా? ఇదిగోండి ఒక్కసారి అలా మార్కింగ్ చేసేసిన తర్వాత మీకు క్లియర్‌గా వేసి చూపిస్తున్నాను చూడండి. మీరస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వాడిచ్చిన నెక్ అనేది నేను కింద రౌండ్‌కి పెడుతున్నాను. ఒకసారి గమనిస్తూ మీరు చేయండి. మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా ఒకటికి 2 సార్లయితే చూడండి. ఇదిగోండి ఇలా అయితే వేశాను. అంటే మనకి ప్యాటర్న్ తెలియడం కోసమని. ఇలా వేసి ఫస్ట్ పిన్స్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి కరెక్ట్‌గా గమనిస్తున్నారు కదా! ఇక్కడికి రావాలి అన్న దీంతో నేను పిన్స్ అన్నీ అటాచ్ చేసేసాను. అటాచ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ బాగా ఏమనిపించిందంటే కింద హోల్ అనేది బాగా తగ్గిపోతుంది అనిపించింది. పెట్టడం అయితే పిన్స్ అన్నీ పెట్టేశాను. కానీ మళ్ళీ నాకు డౌట్ వచ్చి మొత్తం పిన్స్ అనేవి రిమూవ్ చేసేసి మళ్ళీ కొంచెం కిందకంటే పైన లీవ్స్ అంటే మనకి ఫ్లవర్స్ లాంటివి ఇచ్చాడు కదా! అవి కిందకి తగ్గినా పర్వాలేదని మళ్ళీ కొంచెం కిందకైతే దించేశాను. ఓకేనండి. మనం ఏది చేసినా ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఒకసారి మిస్టేక్ చేసామా మళ్ళీ దాన్ని సెట్ చేసుకోలేము. అందుకని ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఇదిగోండి గమనిస్తున్నారు కదా! పర్లేదు ఆ మాత్రం 2, 3 ఫ్లవర్స్ పోయినా పర్వాలేదు, లీవ్స్ పోయినా పర్లేదని
నేను మళ్ళీ కొంచెం కిందకి దించేసి మళ్ళీ పిన్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. మీరు కూడా 1కి 2 సార్లు అయితే ఆలోచించండి. చెప్పిందే పదే పదే చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఎటువంటి మిస్టేక్ జరగకముందే మనం నీట్‌గా అనేది కుట్టుకోవాలి. ఓకేనా అండి. అసలు మీరు బయట కస్టమర్స్ కుట్టించినా పర్వాలేదు. అంత క్లియర్‌గా అయితే నేను చెప్పాను. ఇదిగోండి ఇలా పిన్స్ అన్నీ అటాచ్ చేయండి. మనకి అటు ఇటు కదలకుండా ఉండాలి. అండ్ స్టోన్ ఉంది కదా, బరువు మీద మనకి కదిలిపోతుంది అందుకని. ఒరిజినల్ కలర్ అయితే ఇదండి బ్లౌజ్ది, డార్క్ గ్రీన్ చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అలా పిన్స్ అన్ని అటాచ్ చేసేసిన తర్వాత ఫస్ట్ కింద ఉన్నది కట్ చేసేసేయండి. అది మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అక్కడ కట్ చేసేసేయండి. మీకు ఎక్స్ట్రా లేకపోతే వదిలేసేయండి. ఎక్స్ట్రా మాత్రం ఉంటే మాత్రం కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనకి కింద వెడల్పు అనేది ఎక్కువైపోతుంది. అంటే కొంచెం చిన్న సైజు జాకెట్, అందుకని ముందే చెప్పాను స్టార్టింగే 6.5 నేను షోల్డర్ తీసుకున్నానని. ఈ బ్రాడ్ అనేది ఎక్కువైపోతుందని నేను ఏం చేశానంటే ఒకసారి జస్ట్ అక్కడ పిన్ని మాత్రమే తీసేసి ఇలా మిడిల్లోకి, ఫ్లవర్ యొక్క మిడిల్లోకి పెట్టి ఒక 1/2 ఇంచ్ వరకు గమనించండి. నేను స్టోన్స్ రెండు కూడా నెక్స్ రెండు ఒకే దగ్గరికి వచ్చినట్టు పెట్టాను. మీరు అలానే పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వరకు, హాఫ్ కానీ 3/4 ఇంచి, బాగా ఎక్కువ ఉంటే ఒక 1 ఇంచ్ వరకు చూసుకోండి. మిడిల్లోకే కరెక్ట్గా రావాలి, ఫ్లవర్ అనేది మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ వరకు మీకు ఎంత వెడల్పు తగ్గించాలనుకుంటున్నారో అంతవరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. వేసేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్లోకి చూసుకొని పిన్ అయితే మళ్ళీ పెట్టేసేయండి. పిన్ని పెట్టేసిన తర్వాత ఇక ఇప్పుడు స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఒక్కసారి రివర్స్ తిప్పండి. ఈ ఫుల్ స్టోన్స్ కదా, ఎలా కుట్టాలి అన్న డౌట్ ఉంటుందండి. అయితే వీలైతే ఏం చేస్తారంటే పాదం అనేది మార్చుకోండి, సింగిల్ పాదం పెట్టుకోండి. ఓకేనండి. సింగిల్ పాదం పెట్టి ట్రై చేయండి. సింగిల్ పాదం పెట్టినా కూడా స్టోన్స్ కదా, కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టండి. ఓకేనండి. చూసుకుంటూ చాలా జాగ్రత్తగా సింగిల్ పాదం పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకునండి. వేసేటప్పుడు కొంచెం ఫింగర్స్ అనేవి చూసుకోండి, అందులో పడిపోయింటే సూది అనేది దిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నెమ్మదిగా స్టిచ్ అనేది వేయండి. ఇంకా కొంచెం ఇబ్బంది పడితే పాదం అనేది కొంచెం మీదకి లేపండి. ఓకేనా. ప్రాబ్లం అయితే ఏముండదు, కొంచెం మీదకి లేపుతూ స్టిచ్ అయితే చేయండి. అంటే నార్మల్ మిషన్ వాళ్ళకంటే వెనక సైడ్ నుంచి లేపాలి. అదే మామూలు ఫోల్డింగ్ మిషన్ అయినా సైడ్నే ఉంటుంది, పర్వాలేదు. మనం పక్క నుంచి ఇలా కాలుతో పక్కకు తోస్తూ మనం అలా అయినా కుట్టేయవచ్చు. సరేనా. చూడండి నేను ఎంత నెమ్మదిగా కుడుతున్నానో, కేవలం మీకు తెలియడం కోసం ఇంత స్లోగా అయితే పెట్టానండి వీడియోని. అంటే ఎక్కువ పెంచి పెట్టలేదనమాట వీడియో లెంత్ అనేది. జస్ట్ ఎక్కువ స్పీడ్లో పెట్టి మీకు చూపించలేదు, అర్థం అవ్వడం కోసమని, క్లియర్గా అర్థం అవ్వడం కోసమని మామూలుగా పెట్టి చూపించాను. ఇలా ఒక స్టిచ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 1 ఇంచ్ వరకు ఖర్చు ఉంచి మొత్తం కట్ చేసేసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ బరువుకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్కిని. ఓకేనా. అందుకని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసి మొత్తం తీసేసేయండి. మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి పైన స్టిచ్ వేయండి. పైన స్టిచ్ ఆల్రెడీ మనం మార్కింగ్ చేసాం కదా, మీరు మార్కింగ్ గమనించారో లేదో. ఆ మార్కింగ్ని ఏం చేస్తారంటే నేను ఫస్ట్లోనే మార్కింగ్ అనేది రివర్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కుట్టు వేయడానికి ఈజీగా ఉంటుందని. మార్కింగ్ ఆల్రెడీ మనకు కనిపిస్తుంది క్లియర్గానే. ఒక్కసారి మళ్ళీ మీదన మార్కింగ్ చేసేసి స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. నేను సింగిల్ పాదం పెట్టాను, కానీ చాలా వరకు సింగిల్ పాదం చాలా మంది దగ్గర ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కదా, అందుకని డబుల్ పాదంతో ఎలా స్టిచ్ వేయాలని మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్ వేయండి. స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ అనేది బ్యాక్ సైడ్ నేను ఎలా తోస్తున్నానో గమనించండి. అలా తోస్తూ వేయండి. అలా వేసేటప్పుడు ఏటవుతుందంటే మనకి ఈజీగా క్లాత్ అనేది మూవ్ అవుతుందన్నమాట. ఓకేనా. చూడండి ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ వేసేసిన తర్వాత పిన్స్ అన్నీ తీసేసేయండి. పిన్స్ అన్నీ తీసేసి వీలైతే డబుల్ స్టిచ్ వేయండి. ఎందుకంటే పాదం అనేది కొంచెం లేపుతూ వేస్తాం, అండ్ స్టోన్స్ ఉంటాయి కదా, కుట్టి సరిగ్గా పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకని డబుల్ స్టిచ్ అయితే వేసేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి రౌండ్గా కట్ చేయండి. కింద కట్ చేయండి అండ్ పైన నెక్ దగ్గర కూడా అలానే కట్ చేసేసేయండి. ఖర్చు మాత్రం 1/2 ఇంచ్ అనేది కంపల్సరీ ఉంచండి. ఇలా కట్ చేసేసి ఇక్కడ కూడా కట్స్ అనేవి ఇవ్వండి. ఇలా కట్స్ ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఇటు నుంచి అట్లా లాగేసేయండి. మీకు చెప్పాను కదా ముందే చాలా సింపుల్గా చెప్తానని, అందుకని. కాకపోతే చూసే వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పే విధానం నచ్చినట్లయితే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. చూడండి మొత్తంగా నీట్గా లాగేసి పైన ఎడ్జ్ కుట్టు అయితే వేసుకుని వచ్చేసేయండి. ఫుల్ స్టోన్స్ వండి
మీకు ముందే నేను క్లియర్‌గా చెప్తున్నాను. పాదాన్ని పైకి లేపుతూ వేయండి. కానీ సూదులనేవి విరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ చూసుకొని వేయండి. ఓకేనా? భయపడితే ఏ పని చేయలేమండి. ఓకేనా? ఎప్పటికైనా మనం కొంచెం ఏదైనా సాధించే విధంగానే ఉండాలి. ఎప్పుడు ఆ వాళ్ళ దగ్గర వేరే దగ్గర చూసేది కాదు. దాన్ని మనం కూడా స్టిచ్ చేసేటట్టే ఉండాలి. అందుకని మీకు క్లియర్‌గా నేనైతే చెప్తున్నాను. చూడండి, నేను పాదాన్ని ఎలా లేపుతూ వేస్తున్నానో అండ్ కింద నుంచి లైనింగ్ కూడా నీట్‌గా లాగండి. లేకపోతే లైనింగ్ అనేది బయటకి కనిపిస్తూ ఉంటది. లైనింగ్ కూడా కింద నుంచి లాగుతూ రౌండ్‌గా వేసుకొని వచ్చేసేయండి. అండ్ పైన కింద కూడా. ఓకేనండి. వన్ సైడ్ అయితే వేస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ వేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇటు సైడ్ కూడా సేమేనండి. అదే విధంగా వేసుకొని వచ్చేసి మొత్తం అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి స్టోన్స్ అనేవి అడ్డొస్తాయండి. అడ్డొచ్చినా కూడా మీరు పాదాన్ని కొంచెం లేపుతూ చూసుకుంటూ వేయండి. ఓకేనా? కొంచెం కేర్ఫుల్‌గా వేయండి. అండ్ హ్యాండ్ మీదకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా నెమ్మదిగా పర్వాలేదు. మీకు టైం పట్టినా పర్వాలేదు. ఒక రోజా? 2 రోజులా? మీరు ఈ జాకెట్ కోసం ఫస్ట్ టైం కుట్టినట్టయితే కేటాయించండి, పర్వాలేదు టైము. మీకు రావాలి, మీరు ఎలాగైనా కుట్టాలి. ఓకేనండి? ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. స్టోన్స్ ఉన్న దగ్గర మాత్రం పాదాన్ని అయితే పైకి లేపుతూ స్టిచ్ చేయండి. మొత్తం వేసేసి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసానండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది అది. ఇప్పుడు ఏం చేస్తారంటే కింద పార్ట్, మనకి నడుము పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే తీసుకోండి. తీసుకొని దానికి తగ్గట్టు క్లాత్ని అయితే కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత మనకి డాట్స్ కోసం మార్కింగ్స్ పెట్టుకుంటాం కదా, అవి మార్కింగ్స్ అనేవి కొంచెం పై వరకు వేసుకోండి. వేసుకొని మార్కింగ్ మీద మన క్లాత్ అనేది పెట్టండి. పెట్టేసి కింద నడుము అనేది కుట్టేసి తిప్పేసేయండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మీరు ఖర్చు పెట్టుకుంటారు కదా, ఖర్చు ప్రకారం స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. ఫస్ట్ స్టిచ్ వేసుకొని వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు దీన్ని తిప్పేసేయండి. ఈ విధంగా తిప్పేసిన తర్వాత మొత్తం పైన ఎడ్జ్ కుట్టు వేసేసి మిగిలిందంతా అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. మామూలుగా లైనింగ్కి మెయిన్ క్లాత్ అనేది నీట్గా అటాచ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి అటాచ్ చేసేసిన తర్వాత డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా, డాట్స్ అనేవి వేసేసుకోండి. ఇటు అటు కూడా డాట్స్ అనేవి మీరు ఎప్పుడు ఎలా వేస్తారో అలానే వేసేసేయండి. కొత్త వాళ్ళు అయితే స్టార్టింగ్ నుంచి ఒక 4 ఇంచెస్ వరకు వేసుకోండి. ఈ విధంగా వేసేసిన తర్వాత మీకు శారీలో ఉన్న ఆపోజిట్ కలర్ ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకోండి. నాకు ఇది వేస్ట్గా ఉండే పీస్ అండి, అది శారీలోదే, దాన్నే తీసేసుకున్నాను. అంటే నీట్గానే ఉంది, ఫోల్డింగ్స్ అయితే పట్టదు కానీ నీట్గానే ఉంది. దాన్ని స్ట్రైట్ పీస్ అయితే తీసేసుకోండి. దీనికి క్రాస్ పీస్ అయితే అవసరం లేదు. ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకొని చీరలోదే తీసుకోండి. మనకి ఇంకెక్కడ కలర్ డిఫరెన్స్ రాకూడదు అనమాట. అండ్ స్ట్రైట్ పీసే కనుక మనకి ఎటువైపు ఒక 1 ఇంచ్ వరకు తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు కుట్టుకొని వచ్చేసి పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. మీకు పైపింగ్ అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఒకసారి చూసేసేయండి. ఇలా మిడిల్లోకి పెట్టేసి నీట్గా థ్రెడ్ అనేది మిడిల్లోకి పెట్టేసుకొని కింద నుంచి నీట్గా లాగండి. అంటే మనకి థ్రెడ్ అనేది ఎంత లావు ఉందో అంత లావు వచ్చేదాకా క్లాత్ అనేది స్టిఫ్గా, గమనిస్తున్నారు కదా నేను ఎలా లాగుతుంది, కింద నుంచి బొటల వేణితో లాగుతున్నాను లెఫ్ట్ హ్యాండ్. మీకు ఎలా అవకాశం ఉంటే అలాగే నీట్గా లాగుతూ మొత్తం పైపింగ్ అయితే వేసుకొని వచ్చేసేయండి. పైపింగ్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి అటాచ్ చేస్తున్నాను చూడండి. అయితే పైపింగ్ వేసిన క్లాత్ని ఫోల్డింగ్ వేసి కుట్టేసేయండి. నేను అది చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఇక్కడ జస్ట్ చిన్న ఫోల్డింగ్ వేసి ఇక్కడ స్టోన్స్ అనేవి ఉంటాయి కదండి, ఆ స్టోన్స్ కొంచెం వరకు తీసేసేయండి. ఓకేనా? ఇదిగోండి నేను కూడా స్టోన్స్ అనేవి తీసేసాను. ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ వరకు స్టోన్స్ తీసేసి 1/4 ఇంచ్ వరకు క్లాత్ అనేది మడత పెట్టి కుట్టేస్తున్నాను. మనకి వర్క్ అనేది ఫినిషింగు బొటిక్ కంటే బెటర్గా ఉండాలి. అంటే వర్క్ అనేది అలా నేర్చుకుంటే ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఓకేనండి? ఇలా నీట్గా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కింద నడుము బిట్టికి మిడిల్లోకి చిన్న మార్కింగ్ చేసుకోండి. కింద నడుము దగ్గర అండ్ పైన నెక్ దగ్గర కూడా మార్కింగ్ అయితే చేసుకోండి. మిడిల్లోకి ఇలా పెట్టేసి చిన్న మార్కింగ్ అయితే చేసేసేయండి. మార్కింగ్ చేసేసి అండ్ ఇది మిడిల్లోకి రావాలి, ఇది మిడిల్లోకి రావాలి. అంటే పైన ఫ్లవర్ అండ్ కింద మనం మార్కింగ్ పెట్టింది మిడిల్లోకి వచ్చినట్టు చూసుకొని అటాచ్ అయితే చేసేసేయండి. ఓకేనండి? అటాచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, స్టోన్స్ ఉంటాయి కదా, ఇబ్బంది పడతారు. ఇదిగోండి చివరికి ఇలా పెట్టేసి అటాచ్ అయితే చేసేసేయండి పైన.
ఆల్రెడీ మనం స్టోన్స్ తీసేసాం కనుక మనకు అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇబ్బంది లేదు కదా అని నెగ్లెక్ట్గా అయితే కుట్టకండి, కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టేసేయండి. అంటే డబుల్ స్టిచ్ అయితే వేయండి కంపల్సరీ. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే రఫ్ చేయండి. కంపల్సరీ రఫ్ అయితే చేయాలి. రఫ్ చేయకపోతే జస్ట్ ఒక కుట్టు ఊడిపోయిందంటే మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది, బ్లౌజ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఇదిగోండి రఫ్ చేస్తున్నాను. ఇలా రఫ్ చేసేసి డబుల్ స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. అదేవిధంగా అటు సైడ్ కూడా అలానే అటాచ్ చేసేసేయండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా అలానే అటాచ్ చేసేసి, చూస్తున్నారు కదా ఎలా అటాచ్ చేస్తున్నాను. చూసుకోండి, అటాచ్ చేసేటప్పుడు స్టోన్స్ ఎక్కడైనా పడితే మళ్ళీ నీడిల్ విరుగుతుంది, అది చూసుకుంటూ వేయండి. వేసేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ కూడా కొంచెం రఫ్ చేసేసేయండి. రఫ్ చేసేసి అండ్ డబుల్ స్టిచ్ వేసుకొని వచ్చేసేయండి. అయితే ఇదంతా కుట్టిన తర్వాత మీకు నెక్ కనుక లూజ్గా అనిపించింది అనుకోండి, ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. ఒక్కసారి ఇలా చూసుకోండి, అటు ఇటు సరిపోయిందా లేదా. కొన్ని నెక్స్ అనేవి ఏంటంటే క్రాస్గా ఇచ్చేస్తాడు, అది చూసుకోండి. ఒక్కసారి ఇలా మిడిల్లోకి చూసుకొని ఇటు అటు సమానంగా వచ్చిందా లేదా చూసుకోండి. ఇన్ కేస్ సమానంగా రాకపోతే అక్కడ చిన్న మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఒక్కసారి అక్కడ మళ్ళీ చిన్నది రిమూవ్ చేయండి. కుట్టు అనేది ఓపెన్ చేసేసి స్టోన్స్ అనేవి తీయండి. స్టోన్స్ తీసి కొంచెం మీదకి పెట్టి స్టిచ్ వేసేసుకోండి. ఇన్ కేస్ మిడిల్లో మీకు లూజ్గా ఉంటేనే, కరెక్ట్గా లూజ్గా లేకుండా నీట్గా ఉంటే మాత్రం అలానే ఉంచేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు ఒక 1/2 ఇంచ్ వరకు లూజ్ అనిపించిందండి, అందుకని నేను ఏం చేస్తానంటే ఇలా మిడిల్లోకి పెట్టి చూశాను. పెట్టి చూస్తే కొంచెం అటువైపుది ఎక్కువగా ఉంది, అందువల్ల మనకు లూజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, ఇది ఒక మంచి చిట్కా అండి, ఒకసారి చూసేసేయండి. చూసుకొని ఇక్కడ కూడా స్టిచ్ అనేది మళ్ళీ ఇంకొకసారి వేసేసేయండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి, వేసి మరికొకసారి చూసుకోండి ఎక్కడైనా లూజ్ అనిపిస్తుందా ఏంటా అనేది. ఆ లూజ్ కూడా ఎటువైపు వస్తుందో ఒకసారి గమనించండి, రైట్ సైడ్ వస్తుందా లెఫ్ట్ సైడ్ వస్తుందా అనేది చూసుకొని నీట్గా అయితే వేసేసేయండి. ఆల్రెడీ మిడిల్లోకి పెట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. వీడియో అనేది ఎండింగ్కి వస్తుందండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. మీరు కంపల్సరీ సపోర్ట్ అయితే చేయాలి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇలా అయితే వచ్చింది. మీ దగ్గర ఏమైనా షో బటన్స్ ఉంటే మిడిల్లోకి జస్ట్ 3 బటన్స్ వరకు వేసేసుకోండి. ఓకేనండి. అండ్ చూడండి ఫ్రంట్ ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది. దాన్ని రిటర్న్ తిప్పితే చూసారా ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో. అందుకనే నేర్చుకునేటప్పుడే కరెక్ట్గా నేర్చుకోవాలన్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.